మనకు అస్సలు ఇష్టం లేని కాకరకాయ కర్రీ ఎంతో రుచిగా ఇలా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారంటే మీరు నమ్ముతారా? నేనైతే ఇది చేశాకే నమ్మానండి. నాకైతే అస్సలు ఇష్టం లేదు కాకరకాయ. బట్ ఈ కాకరకాయ కర్రీ చేసుకొని తిన్నాక చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాను. సో అలాంటి కాకరకాయ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? సో ఈరోజు కాకరకాయ కర్రీ టేస్టీగా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే కాకరకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వాటర్ తగినన్ని, టమాటా చిన్న సైజు 2, కారం, పసుపు, కరివేపాకు, తిరగమాత దినుసుల్లో ఆవాలు, జీలకర్ర మాత్రమే వేశాను, ఇంకేం వేయలేదు. టేస్ట్కి సరిపడేంత ఉప్పు. సో ఇంకా మనము ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని ఇందులో పసుపు అలానే ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న వల్ల మనకు రసం అనేది బాగా ఊరుతుంది. అలా ఊరినప్పుడు చేదు అనేది పోయేస్తుంది. లేదు మీరు చేదుగా తినాలి అని అనుకుంటే ఆ రసం అలానే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రసం ఉంటే చేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. చూసారా నీళ్ళు ఎట్లా ఊరుతున్నాయో? ఇలా పెట్టుకోవాలన్నమాట. పక్కన ఇలా చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ముందుగా అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో నుంచి వాటర్ వస్తుంది, అది చేదుని పోగొడుతుందని. చూసారా? ఇలా పిండేసుకొని మనం వేసేసుకోవచ్చు. ఎవరైనా చేదు తినలేము అనుకునే వాళ్ళు. నేనైతే ఇలానే వేస్తున్నాను, ఎందుకంటే చేదు ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే స్ట్రెంగ్త్ కూడాను. కాకరకాయ అంటేనే చేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఆ చేదునే తీసేస్తే ఇంకేం స్ట్రెంగ్త్ ఉంటుంది చెప్పండి మీరే. సో నేనైతే అలానే వేసేస్తున్నాను. మీకు ఇష్టం లేదు తినలేము అనుకునే వాళ్ళైతే అలాగా తీసేసుకోండి. సో ఇప్పుడు నేనైతే వేస్తున్నాను. ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే ఇత్తనాలు కూడా తీసేసుకుంటారు. అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. ఆల్మోస్ట్ చేదు ఉండదు ఫ్రెండ్స్ మనం ఇలా చేసుకున్నప్పుడు. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే కాకరకాయల్ని నాకెందుకో ఇలా ఊరి పెట్టుకున్న, అంటే పసుపు అదంతా వేసాను కదా, అలా ఊరినాక కాకరకాయ చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. కాకరకాయ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాము. మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉందన్నమాట. చూడండి, ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నందువల్ల మనకు కాకరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. నాకెందుకో కాకరకాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం అనిపించేసింది, చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కదా. ఏదైనా కట్ చేసుకునేటప్పుడు ఇంత పెద్దగా ఉన్నా ఫ్రై చేసిన తర్వాత మాత్రం తక్కువ అయిపోతుంది. ఇంకొంచెం మూత పెట్టించుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మూత తీసుకొని చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో తిరగమాత దినుసులు వేసుకోవాలి. చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, అలానే
కరివేపాకు కొద్దిగా. ఆవాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం ముందుగా కాకరకాయ వేసుకున్నాం కదా, కాకరకాయలో పసుపు వేసాం కదా. సో చూడండి, కలర్ వెంటనే చేంజ్ అవుతుంది. ఆనియన్స్ కూడా కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. జస్ట్ నియర్లీ ఒక 30 సెకండ్స్ అలాగంతే. సో ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఫ్రై అయిపోయింది చూడండి. అదే మనం ఫ్రై చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకుని ఉన్న టమాటాస్ని వేసుకోవాలి. సేమ్ టమాటాస్ కూడా మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే చూసారా, టమాటా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఫ్రై అవుతున్న సమయంలో మనం ఇలా స్మాష్ చేసుకుంటే మన కర్రీ అనేది చాలా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం కదా కాకరకాయని వేసేయాలి. నాకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ కలర్ వచ్చి లైట్ అంటే వైట్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయింది. ఇంకా టమాటాస్ రెడ్ కలర్, ఇంకా కాకరకాయ వచ్చి గ్రీన్ కలర్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. మనకు సరిపడేంత. చేదుగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువే వేసుకోండి, చేదు అనేది పోతుంది. ఆల్రెడీ మనము పసుపు వేసాము, కొద్దిగా లైట్గా వేసామంటే వేసాం, అలా అంతా వేయాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మేబీ ఇది ఇలానే తినేసేయచ్చు, పులుసుగా కాకుండా తినే వాళ్ళైతే చాలా బాగుంది. చూసేకి బాగుంది ఫ్రెండ్స్. చూసేకి బాగుంటే కన్ఫామ్గా అన్నంలోకి ఇంకా అదిరిపోతుంది అనుకుంటున్నాం, అందువల్ల చెప్పాను. సో ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను. మీరు వీలైనంత వరకు రాళ్ళు ఉప్పే యూజ్ చేయండి, ఎందుకంటే సాల్ట్ కన్నా ఇదే మంచిది. కారం అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనము చింతపండు రసంని వేసుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి. ఇన్కేస్ ఇది కానీ పులుపుగా కానీ ఉంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా కారం తగ్గినట్టు ఉప్పు తగ్గినట్టు ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. నేనైతే జస్ట్ టేస్ట్ చూస్తారు కదా, అలా చూసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు మాకు పులుపు సరిపోతుంది అనుకున్న వాళ్ళైతే యాడ్ చేయక్కర్లేదు. ఇలా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం కర్రీగా వస్తుంది కదా, లేదన్నా కూడా గ్రేవీగానే ఉంటుంది, ఏం పర్లేదు. ఆ విత్తనాలు వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. విత్తనాల్లోనే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అంటారు. సో విత్తనాలను పడేయకండి, తింటే చాలా మంచిది. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఉత్త విత్తనాలు మాత్రం ఫ్రై చేస్తారు కొన్ని దగ్గరలో అయితే. సో ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ అలా ఉంచుకుందాము, ఎందుకంటే మనము చింతపండు ఇంకా వాటర్ వేసాం కదా, అదంతా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు అలా ఉంచుకుందాం. నియర్లీ 1 మినిట్ అంతే సరిపోతుంది. సో ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చాలా గ్రేవీగా అయిపోయింది కదా, మొత్తంగా కలిసిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ కాకరకాయ పులుసు చేదు లేకుండా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అన్నీ సరిపోయింది, అన్నీ కరెక్ట్గా కూడా ఉంది. చేదు అనేది ఏం అనిపించలేదు నాకైతే. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, నాకైతే అనిపించలేదు. చాలా బాగుంది. కాకరకాయ చాలామంది ఇష్టపడరు, బట్ ఇలా తింటే మాత్రం కన్ఫామ్గా నచ్చుతారు. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఎమ్మి చేదు లేకుండా కాకరకాయ గ్రేవీ ఆర్ పులుసు ఏదైతేనేమండి, పులుసు అయితే ఉంది. సో పులుసు అనొచ్చు, గ్రేవీ అయినా అనొచ్చు. రెడీ అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీనిష్గా రెడిష్గా, అక్కడక్కడ విత్తనాలతో వైట్గా. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడాను ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.